హాయ్ ఫ్రెండ్స్, మీ క్వాలిఫికేషన్ ఏదైనా 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా రైల్వేలో ఉద్యోగం సాధించడానికి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. మీకు తెలుసు ఆల్రెడీ ఆర్ఆర్బీ నుండి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ త్వరలోనే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. సో ఇది ఒక మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఎవరైతే రైల్వేలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో సో వాళ్ళు సీరియస్గా సిన్సియర్గా ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకు ఇక నుండి ఆర్ఆర్బీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి రెగ్యులర్గా. సో ఇందులో ఈరోజు మనకి ఈ క్లాస్లో భాగంగా పర్సంటేజ్ అనే టాపిక్ నుండి మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేస్తాను. జస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రమే కాదు, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మనం కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే సెకండ్స్లో మనం ఆన్సర్స్ ఏ విధంగా చేయొచ్చు కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? రైట్. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువు ధర 20% పెరిగినప్పుడు దాని విక్రయం 20% తగ్గుతుందట. ఆదాయంలో నికర ప్రభావం ఏంటి అన్నాడు. అంటే ఒక వస్తువు ధర మనకి 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ దాని విక్రయం ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు సేల్స్ అనేవి మనకి డిక్రీజ్ అయ్యాయి అంటున్నారు. సో దీనివల్ల మనకి ఆదాయంలో తనకు వచ్చే ఆదాయంలో ఆ ప్రభావం ఎలా ఉంటుంది, అంటే మార్పు ఎలా ఉంటుందని అడుగుతున్నారు. సో మనకి ఈ పర్సంటేజ్ సంబంధించి మనకు తీసుకుంటే మెయిన్లీ మనకి ఒక 3 to 4 మోడల్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి మ్యాక్సిమం 90% కేసులో ఈ 3 to 4 మోడల్స్ నుంచి మనకి ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈ 3 to 4 మోడల్స్లో ఇది ఒక వన్ ఆఫ్ ద మోడల్ అనుకోవచ్చు. అంటే ఈ మోడల్ సంబంధించి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఆన్సర్ అనేది డిఫరెంట్ మెథడ్స్లో మనం చేయొచ్చు. సో ఒక 5 మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. అయితే మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. అందులో ది బెస్ట్ మెథడ్ అంటే చూడగానే డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్, ఓకే? రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే మనకి పర్సెంట్ అనే ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ని జస్ట్ మీరు స్క్వేర్ చేయండి. ఇక్కడ ఇచ్చింది 20 కాబట్టి 20 స్క్వేర్ చేయండి. 20 స్క్వేర్ ఎంత? 400, అవునా? రైట్. 400 వచ్చిన తర్వాత చివరి నుండి అంటే రైట్ సైడ్ నుంచి మనకి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. సో ఇప్పుడు ఆన్సర్ ఎప్పుడైనా సరే ఈ కేసులో నెగిటివ్గా ఉంటుంది, అంటే మైనస్ తీసుకోండి, అంతే ఆన్సర్. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అంటే మనకి పర్సంటేజ్లో -4% అని మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. ఇంకా ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్గా మనకి స్క్వేర్ చేయండి, చివరి నుండి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. సో వీలైతే నోట్బుక్ మెయింటైన్ చేయండి. సో ఖచ్చితంగా సిన్సియర్గా క్లాస్ వినండి. సిన్సియర్గా అంటే నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి సార్ అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే జస్ట్ ఇది వీడియో చూస్తే సరిపోదు, క్లాసు నోట్స్ మెయింటైన్ చేయండి. నేను చెప్పినప్పుడు ఆ పాయింట్ నోట్ చేసుకోండి, ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్సర్ ఎప్పుడైనా నెగిటివ్ వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంటే -4%, ఓకేనా? రైట్. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 20% పెరిగింది, 20% తగ్గింది అన్నారు. ఆ 20% ప్లేస్లో 12% పెరిగింది, 12% తగ్గింది అన్నారు అనుకోండి. మీరు డైరెక్ట్గా ఎలాంటి స్టెప్స్ యూజ్ చేయకుండా చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. 12 అంటే మనకి 12 స్క్వేర్ చేయండి. డైరెక్ట్గా 12 స్క్వేర్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 144, అవునా? సో చివరి నుండి మనకి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోండి. ఆల్వేస్ ఆన్సర్ ఏమవుతుందంటే నెగిటివ్లో వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 1.44% చెప్పవచ్చు. ఒకవేళ అక్కడ 15% ఇచ్చారనుకోండి, 15 స్క్వేర్ 225 అంటే 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ వస్తుంది, 2.25. ఆన్సర్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉంటుంది. సో -2.25ని మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు, ఓకే? రైట్. సో దీన్ని మనం డిఫరెంట్ మెథడ్స్లో చాలామంది స్టూడెంట్స్ ఇంకా ఎలా చేస్తారు, మీకు ఒక ఐడియా ఉండాలి ఖచ్చితంగా. సో ఐడియా కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఒక్క క్వశ్చన్కే. తర్వాత క్వశ్చన్స్ నుంచి డైరెక్ట్గా మనం సెకండ్స్లోనే అంటే ద బెస్ట్ మెథడ్ మీకు డిస్కస్ చేస్తాను. అంటే మీకు డౌట్ రావచ్చు, సేమ్ పర్సెంట్ ఉంది కదా సార్, మరి డిఫరెంట్ పర్సెంటేజ్ అంటే ఎలా ఉంటుంది అంటే అక్కడ 20% ఇక్కడ 30% ఏం చేయాలి? సో ఇవన్నీ మీకు ఈ మోడల్లో నేను డిస్కస్ చేస్తాను. సో ఏదైనా సరే మనం డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో ఆన్సర్స్ ఎలా చేయొచ్చు కూడా మీకు డిస్కస్ చేస్తాను, అది కూడా ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండా, ఓకే? రైట్.
సో బట్ ఈ ప్రాబ్లమ్కి మనం డిఫరెంట్ కేసెస్లో ఎలా చేయాలో చూద్దాం. సో ఇందులో మనకు ఫస్ట్ ఇక్కడ చూస్తే జనరల్గా 99% స్టూడెంట్స్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు. సో దీన్ని సాల్వ్ చేయడానికి అంటే ఈ మోడల్ సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా అప్లై చేస్తారు. అదేంటంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 ఈ ఫార్ములా అప్లై చేస్తారు. సో ఇందులో మనకి ఎక్స్ వై రెండు సేమ్ పర్సెంటేజ్ ఉంది కదా, 20 ఉంది కాబట్టి 20. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సిచ్యువేషన్ చూడండి, 20% మనకి తగ్గుతుంది అన్నాడు. అంటే నెక్స్ట్ కేసులో ఫస్ట్ ఏమో పెరిగింది, తర్వాత తగ్గుతుంది. సో తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్లస్ ప్లస్లో మైనస్ తీసుకుంటాం 20. సో తగ్గింది కాబట్టి మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే 20 ఇంటూ 20 నెక్స్ట్ బై 100. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. 25 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 20 మైనస్ 20 0, ఇక్కడ -4. సో ఆన్సర్ ఎంత అంటే -4. జనరల్గా ఈ మోడల్స్లో చాలామంది స్టూడెంట్స్ ఇలా అప్లై చేస్తుంటారు. సో ఇంకొక మెథడ్ చూద్దాం. అంటే ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి ఈ ఒక్క ప్రాబ్లం మాత్రమే, తర్వాత మీకు డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయాలో నేను డిస్కస్ చేస్తాను. రైట్. సెకండ్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. సెకండ్ మెథడ్లో ఏంటంటే మనకి ఫస్ట్ మనకి 20% ఇంక్రీజ్ అయింది కదా, అంటే ఫస్ట్ 20 తీసుకుంటాం. తర్వాత మనకి 20% డిక్రీజ్ అయింది. 20% డిక్రీజ్ అయింది అంటే -20 చేస్తాం. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ 20లో ఈ 20% అంటే నెక్స్ట్ పర్సెంట్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 20లో 20% ఎంత, 20లో 20% ఎంత అంటే 4. సో మనకి 4 వస్తుంది కదా. సో మనకి డిక్రీజ్ అయింది కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుందంటే -4% వస్తుంది డైరెక్ట్గా. ఓకేనా, రైట్. సో ఇది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్స్ సాల్వ్ చేయాలంటే నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది పర్సెంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని తెలియాలి. అంటే పర్సెంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4% ఆఫ్ 12 అంటే 12లో 4 ఎంత శాతమో అన్నారు. ఒక్కసారి సిన్సియర్గా ఈ వీడియో పాజ్ చేసి దాని ఆన్సర్ నాకు చెప్పండి. ఓకేనా, రైట్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో 12లో 4% ఎంత అంటే 12లో 4% ఎంత అంటే మీకు తెలుసు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. మిమ్మల్ని జస్ట్ చూడడం కాదు క్లాసు, నేను చెప్పినప్పుడు సిన్సియర్గా చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా చేయండి. అలాంటి వాళ్ళే ఈ వీడియో చూడండి, వేరే వాళ్ళు చూడకండి. ఎందుకంటే నాకు కావాల్సింది ఇంతకుముందు చెప్పాను కదా, మీ లక్ష్యం రైల్వే అయితే నా లక్ష్యం కూడా మీకు జాబ్ కొట్టించడమే. సో అందుకే క్లాస్ సిన్సియర్గా వినండి. సో ఒక్కసారి చేయండి, ట్రై చేయండి. ఓకే, సిన్సియర్గా ట్రై చేయండి, నాకు కామెంట్లు చెప్పండి దాని ఆన్సర్. అట్లీస్ట్ మీకైనా తెలుస్తుంది. అంటే సార్ చేయమన్నారు కదా, మరి చేస్తే నాకు ఇలా చేయగలుగుతున్నాను, సార్ ఇంకా ఎలా చేస్తారు, లేదా నేను కరెక్ట్ చేశానా లేదా, మిస్టేక్ చేశానా, సో నాకు తెలుసా తెలియదా, తెలిస్తే నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది అట్లీస్ట్ మీరు ఎనలైజ్ చేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. 4% ఆఫ్ 12 అంటే 4% అంటే 4/100, ఆఫ్ అంటే ఇంటూ 12. సో మనం ఏం చేస్తాం, ఇంకా సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే మన ఫేవరెట్ టేబుల్ ఉంది కదా, ఒకటి ఫేవరెట్ టేబుల్ 2 టేబుల్ కదా, ఇంకేముంది 2 2 2 జా 4 2 50 జా. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2 1 జా 2 2 25 జా. ఇంకా పైన 12 ఉంది, కింద 25 ఉంది, ఆగిపోయింది. కింద 2 క్యాన్సిల్ కావు, అక్కడే స్టక్ అయిపోతాం. ఓకేనా, రైట్. సో అఫ్కోర్స్ మీలో కూడా చాలామంది స్టక్ అయి ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఇంత చిన్న నెంబర్స్కే మీరు స్టక్ అయిపోతే ఇంకా ఇక్కడ ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలగాలి. సో ఇక్కడ మనకు పర్సంటేజ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మరి పర్సంటేజ్ని స్పీడ్గా ఎలా చేయాలి అంటే ఇక్కడ బై 100 చేయకుండా, ఈ క్యాన్సిలేషన్ చేయకుండా, ఏమీ చేయకుండా సింగిల్ స్టెప్లో ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. సో 12లో 4% ఎంత అంటే మీరు ఏమీ చేయకండి, ఇంకా ఇక్కడ నుంచి ఈ బై 100 క్యాన్సల్ అన్నీ మర్చిపోండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే జస్ట్ మల్టిప్లై చేయండి. 4తో 12ని మల్టిప్లై చేయండి. 12 ఇంటూ 4 ఎంత 48. ఓకే, 12 4 జా 48. ఇలా ఈ నెంబర్ వచ్చిన తర్వాత చివరి నుంచి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే 0.48 అంతే ఆన్సర్. ఓకేనా, ఇంకా బై 100 లేదు, క్యాన్సల్ లేదు.
సరే సార్ ఇంకో నెంబర్ చెప్పండి అంటే మీరు ఏ నెంబర్ చేసినా రూల్ ఈజ్ రూల్ కదా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ 21లో 6% ఎంత? నువ్వేం చేయకండి, జస్ట్ డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 6 into 1 6, 6 2 12. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత 2 డేస్ ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోండి. డైరెక్ట్గా ఆన్సర్ ఎంత అంటే 1.26. ఇలా ఈ పర్సెంటేజ్ అనే క్యాలిక్యులేషన్ అనే కమాండ్ ఉంటే, అంటే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలిగితే దీనికి సంబంధించిన క్వశ్చన్ సంబంధించిన ఏవైతే ఉంటాయో క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎనలైజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చూడండి 20లో 20% ఎంత అన్నాను, అంటే ఈ 20 కదా. మీకు తర్వాత ఇంకొక 1-2 క్వశ్చన్ చేస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది. ఈ 20లో 20% అంటే 2 2 4. నేను ఏం చేయలేదు, మల్టిప్లికేషన్ అంతే. 2 2 4, 2 zeros ఎలాగో మనకు ఇగ్నోర్ చేస్తాం కాబట్టి పర్సెంటేజ్ కాబట్టి 4 డైరెక్ట్గా రాసుకున్నాను. ఈ ఎనలైజింగ్ చేసే ఎబిలిటీ కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఈ బై 100 క్యాన్సిలేషను ఈ స్టెప్స్ తీసుకోవడం అనేది మెల్లిమెల్లిగా మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకున్న టైం కొన్ని సెకండ్స్ ఉంటుంది క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి. ఓకేనా. రైట్. సో అది ప్రాక్టీస్లో మీరు అలవాటు చేసుకోండి. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ చూద్దాం. థర్డ్ మెథడ్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక గమనిస్తే ఒక వస్తువు ధర 20% పెరిగిందంట. అంటే ఆ వస్తువు ధర మనకి 100 రూపీస్ అనుకుందాం. 20% పెరిగింది అంటే 100లో 20% ఎంత? 100లో 20% 20 కదా. 100లో 20% 20. అంటే ఇప్పుడు ఆ వస్తువు యొక్క ధర ఎంత అయింది? 120 అయింది. తర్వాత మనకి దాని ధర తగ్గింది అన్నాడు, 20% ఆ విక్రయం తగ్గింది అన్నాడు. అంటే తగ్గింది అని చెప్పినప్పుడు మనకి 120లో క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, 100లో కాదు 120లో. ఎందుకంటే దాని ప్రస్తుత ధర 120 కాబట్టి 120 నుండి మనకి -20% చేయాలి. 120 నుంచి 20% చేస్తే ఎంత మనకి? సో ఇక్కడ 120లో 20%, 120లో 20% 12 into 2 24. సో 24 తగ్గుతుంది. ఓకేనా. రైట్. సో 120 - 24 ఎంత? 96. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు స్టాప్ చేయండి. ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది మనకి? 100. ఇప్పుడు ఎంత ఉంది? 96. అంటే 100 కంటే ఎంత తగ్గింది మనకి? 4 తగ్గింది. సో పర్సెంట్లో తీసుకుంటే మనకి 4% తగ్గింది. సో ఆన్సర్ ఎంత అంటే డిక్రీజ్, 4% డిక్రీజ్ అని చెప్పవచ్చు. ఓకేనా. రైట్. సో ఇది ఒక మెథడ్. సో ఇలా మనము డిఫరెంట్ మెథడ్స్లో మనము సాల్వ్ చేయడం, ఇంకా రేషియో మెథడ్ కూడా ఉంటుంది. అండ్ ఇలా నేను డిస్కస్ చేసినట్టు ఒక 5 మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీకు ఒక ఐడియా ఉండాలి. అంటే ఇది జనరల్గా ఇది చాలామంది చేస్తారు. సో ఇది పెద్దగా మనం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక బెస్ట్ ట్రిక్ చెప్తాను. అంటే ఇంతకుముందు ఈ మెథడ్స్లో నుంచే మనం ఒక మెథడ్ తీసుకొని ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మనం డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చో నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా. రైట్. సో ఇందులో ఇప్పుడు క్లియరా? సో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా సరే అలా సేమ్ పర్సన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా స్క్వేర్ చేయండి, 2 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మనకి ఆర్ఆర్బి సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఏఎల్పి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ ఏ కోర్స్ అయినా తీసుకోండి. జస్ట్ 999 అంటే 1000 రూపీస్కి మాత్రమే మీకు కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. వ్యాలిడిటీ మీకు 1 year ఉంటుంది. అండ్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అంటే మీరు టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అలాగే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా. సో ఈ 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా మీకు క్యాలిక్యులేట్ చేస్తారు. అక్కడ మీరు టెస్ట్ అటెంప్ట్ చేయగానే ఆ 1/3 మార్క్స్ ఏవైతే మాకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ డిలీట్ చేస్తే మీ మార్క్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ఎప్పుడైనా సరే ఒకటి గమనించండి, కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% సెలెక్ట్ అయినట్టే. సో ఇక్కడ మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్న ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ మ్యాథ్స్ టీచ్ చేశాను. సో ఇందులో అడ్వాన్స్ షార్ట్ కట్స్, కాన్సెప్ట్స్, లాజిక్స్ అన్నీ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి మీకు మ్యాథ్స్ బిట్ టు బిట్ అడ్వాన్స్ షార్ట్ కట్ డిస్కస్ చేశాను. సో ఒక్కసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. డెమో క్లాస్ ఉంటాయి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మృదుల్ రోజుకి 10 గంటలు 25% పెరిగింది మరియు అతని గంట వేతనం 20% పెరిగింది. అతని రోజువారీ సంపాదన ఎంత శాతం పెరిగింది అన్నారు. మనకి ఈ క్వశ్చన్ కూడా మనకి 4 డిఫరెంట్ మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇంతకుముందు మనము డిస్కస్ చేసినట్టు ఇక్కడ ఈ 3 మెథడ్సే కాకుండా ఇంకో రేషియో మెథడ్ అని ఉంటుంది. సో ఆ మెథడ్ ద్వారా కూడా మనం ట్రై చేయొచ్చు.
అయితే ద బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇది సెకండ్ మెథడ్ బెస్ట్ మెథడ్. అంటే ఎలాంటి క్వశ్చన్స్కైనా సరే చాలా ఈజీగా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అదేంటి సార్ మరి ఇంతకుముందు మీరు స్క్వేర్ చెప్పారు కదా, అది ఇంకా ఈజీ కదా అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సేమ్ పర్సెంట్. ఇక్కడ చూడండి 20%, 20%. అలా సేమ్ పర్సెంట్ ఇచ్చినప్పుడే ఇలా స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. బట్ డిఫరెంట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు మనం ఈ స్క్వేర్ చేయలేము. ఓకే రైట్. సో ఇంకా ఎలాంటి క్వశ్చన్ అయినా అంటే డిఫరెంట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు జస్ట్ ఈ సెకండ్ మెథడ్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ మెథడ్ అప్లై చేసి దాన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మృదుల్ రోజుకి 10 గంటలు 25% పెరిగింది అన్నాడు. ఫస్ట్ మీరు పెరిగింది అనగానే 25% ప్లస్ తీసుకోండి. ఓకే ఎంత పెరిగింది మళ్ళీ తర్వాత గంట వేతనం 20% పెరిగింది అన్నాడు. సెకండ్ టైం కూడా పెరిగింది కాబట్టి మళ్ళీ ప్లస్ తీసుకోండి 20 ప్లస్. ఓకేనా రైట్. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ 25లో 20 ఎంత శాతమో చూడండి. 25లో 20 ఎంత శాతం అంటే 25లో 20% అంటే మళ్ళీ 20/100 అని పొరపాటున కూడా రాయకండి. ఇక్కడ నుంచి మీరు ఇవన్నీ అవాయిడ్ చేయండి. జస్ట్ అనలైజ్ చేయండి. చాలా సింపుల్. అంటే మీరు స్టార్టింగ్లో అలా ఇబ్బంది అనిపించినా కానీ అలా మీరు మైండ్లో చేస్తూ ఉండండి, మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను పర్సెంటేజ్ అంటే జస్ట్ మల్టిప్లై చేయండి అని చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 25లో 20 ఎంత పర్సెంట్ అంటే జస్ట్ మల్టిప్లై చేయండి. 25 × 2 ఎంత 50. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0 తీసుకోండి. మీకు ఏం చెప్పాను మల్టిప్లై చేయండి, 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోని చెప్పాను. సో ఆన్సర్ ఎంత అంటే 5. అలా మీరు చూడగానే డైరెక్ట్ చెప్పగలగాలి ఆన్సర్, అలా రాయాల్సిన అవసరం కూడా లేదు. 25 2 × 50. 50 అంటే మనకి ఇక్కడ 0 ఉంది, 50లో ఒక 0 ఉంది, 2 zeros మనం ఇగ్నోర్ చేస్తాం అని మీకు ఐడియా వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేస్తుంటే. సో 25లో మనకి 20 ఎంత శాతం అంటే 5. ఆ 5 ఇక్కడ యాడ్ చేయండి, డైరెక్ట్ దట్స్ ఇట్ ఆన్సర్. ఇప్పుడు సింపుల్గా యాడ్ చేయండి. 25 + 20 45 + 5 50% అంతే. సో డైరెక్ట్గా ఆన్సర్ ఎంత అంటే 50% అని తీసుకోవచ్చు. ఓకేనా రైట్. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ మల్టిప్లై చేయడం అనేది, ఈ చిన్న క్యాలిక్యులేషన్స్, మైండ్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే అలా చేయగలుగుతారో అసలు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. 25 + 20 45, మళ్ళీ 25లో 20 ఎంత పర్సెంట్ అంటే 5, 45 + 5 50. ఇలా నువ్వు చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పే ఎబిలిటీ నీకు రావాలి. ఆ ఎగ్జామ్లో నువ్వు చేసే విధానం అది. ఓకే. సో అంతేగాని ఇలా ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు తర్వాత ఫర్దర్గా ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతావు. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియో పాజ్ చేసి దాని ఆన్సర్ చూడగానే నాకు చెప్పాలి. చూడగానే చెప్పాలంటే నన్ను చూడకండి, నన్ను చూడమనట్లేదు, క్వశ్చన్ చూడాలి, కామెంట్లో ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఖచ్చితంగా సిన్సియర్గా ఫాలో కండి క్లాసు. చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ క్లాసు. మీరు ఖచ్చితంగా ఏదైతే జాబ్ సాధించాలనుకుంటారో 100% సాధిస్తారు. బట్ మీకు ఉండాల్సింది సిన్సియారిటీ. ఓకే. సో నేనేం చెప్తాను సిన్సియర్గా ఫాలో కండి, 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు దాని ఆన్సర్ చెప్పండి, వీడియో కామెంట్లోకి నాకు చెప్పాలి. ఓకేనా రైట్. పెన్ని యూజ్ చేయకండి, చూడగానే దాని ఆన్సర్ చెప్పాలి. ఓకేనా రైట్. సో ఆఫ్కోర్స్ నాకు తెలిసినంత వరకు మీరు చాలామంది చెప్పి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ డిస్కస్ చేసినో జస్ట్ అలా అనలైజ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి 40% తగ్గింది అన్నాడు. 40% తగ్గింది అంటే మనకి మైనస్ తీసుకోవాలి. తర్వాత 50% పెరిగింది అన్నాడు. 50% పెరిగింది అంటే 50 ప్లస్ తీసుకున్నాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ 40లో 50 ఎంత శాతమో చూడాలి. 40లో 50 ఎంత శాతం మనకి 50 అంటే 50% ఎంత అంటే మనకి 20 కదా, జస్ట్ మనకి 20 తీసుకోండి ఇక్కడ అంతే. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకి 40 + 20 60 - 50 ఎంత 10% కదా. సో ఆన్సర్ ఎంత అంటే 10%. ఇలా మనం జస్ట్ చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతాం. సో మీరు కొంచెం ఐడియా ఉంటే చాలు, ఇవి స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు. 40% మళ్ళీ మైనస్ తగ్గింది కాబట్టి మనకి 50 - 50 అంటే 40లో 50% అంటే మనకి 20 వస్తుందా రైట్ 20. సో ఇక్కడ పెరిగింది కాబట్టి మనకి 20 వస్తుంది. 40 + 20 60 - 50 10% డైరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చెప్పండి ఆన్సర్.
సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మ్యాక్సిమం ఇప్పుడు మీరు క్లాస్ వింటున్న వాళ్ళందరిలో మ్యాక్సిమం నాకు చెప్పాలి ఆన్సర్. ఓకేనా? రైట్. సో మీరు ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పండి అని చెప్పినప్పుడు మీరు రెస్పాండ్ అవుతూనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇంకా ఫర్దర్గా క్వశ్చన్స్ చాలా ఈజీగా డిస్కస్ చేయగలుగుతాను. చాలా క్లాసెస్ నేను డిస్కస్ చేయగలుగుతాను. అంతేగాని జస్ట్ ఇది టైంపాస్ కోసం చూడకండి. ఖచ్చితంగా నేను ఏవైతే చెప్తున్నానో అది సిన్సియర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి. సో అఫ్కోర్స్ మీలో చాలామందికి ఆన్సర్ వచ్చి ఉంటుంది. ఓకేనా? రైట్. 30% తగ్గింది అన్నాడు. 30% తగ్గింది అన్నాడు ఫస్ట్. ఓకే, పత్రిక ధర 30% తగ్గింది అంటే మైనస్ రాసుకోవాలి. మళ్ళీ 70% పెరిగింది అన్నాడు. 70 ప్లస్ రాయండి. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలి? ఈ 30లో 70 ఎంత శాతమో చూడండి. 30లో 70 ఎంత శాతం అంటే జస్ట్ మల్టిప్లై చేయండి. 7 3 గా 21 అంతే. ఈ 2 జీరోస్ ఇగ్నోర్ చేయండి. 21 ఇక్కడ రాసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది ప్లస్ వాల్యూ కదా. 30 ప్లస్ 21 51. సో 51 అంటే మనకి ఇందులో మనకి ఇక్కడ ఎంత ఉంది? మనకి 70 ఉంది కదా. సో 70 మైనస్ 70 ఇక్కడ 30 ప్లస్ 21 అంటే మైనస్ మనకి 21 ప్లస్ 30 ఎంత? 51 కదా. రైట్, 51. సో 70 మైనస్ 51 ఎంత? మనకి మైనస్ 19% కదా. సో ఆన్సర్ ఎంత అంటే మనకి మైనస్ అంటే డిక్రీజ్ బై 19% వస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా? రైట్. సో ఇలా మనం డైరెక్ట్ చూడగానే ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇది కూడా ట్రై చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 10% ఇంక్రీజ్ చేశారు. ఓకే, ప్లస్ 10%. నెక్స్ట్ తర్వాత 8% ఇంక్రీజ్ చేశారు. మళ్ళీ 8 ప్లస్. సో ఇంక్రీజ్ చేస్తే యాడ్ చేయండి అంతే. ఇంకా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ 10లో 8% ఎంత అని నువ్వు ఎనలైజ్ చేయాలి. 10లో 8% ఎంత? మనకి 10లో 8% సింపుల్గా 10 ఇంటూ 8 80 అంటే 80 కాదు కదా. 2 డెసిమల్ పాయింట్స్ కూడా కాబట్టి 0.8 వస్తుంది. సో ఈ ఎనలైజింగ్ రావాలి. నాకు ఏం అర్థం కావట్లేదు సార్, నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఏం అర్థం కావట్లేదు అంటే ఏం చేస్తున్నాను ఇక్కడ? 10లో 8% చేశాను. 10లో 8% నువ్వు బై 100 చేసుకుంటే 6 నెలలు కాదు కదా, సంవత్సరం కాదు కదా, 10 సంవత్సరాలు నువ్వు ప్రిపేర్ అయినా జాబ్ రాదు. ఎందుకు రాదు అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కొంచెం చిన్న క్యాలిక్యులేషన్స్ మీద మనం ఖచ్చితంగా కమాండ్ తెచ్చుకోవాలి. ఫాస్ట్గా క్విక్ రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇలా చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదు. ఓకే, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, నేను ఏం చేయట్లేదు. 10 ఇంటూ 8 జస్ట్ మల్టిప్లై చేస్తున్నాను. 10 ఇంటూ 8 80. మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేయమని చెప్పాను? 2 డెసిమల్ పాయింట్ తీసుకోని చెప్పాను అంతే. 0.8. ఓకేనా? రైట్. అది నువ్వు మెంటల్గా చేయగలగాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉండు, వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. సో ఎంతసేపు నువ్వు పెన్ పెట్టడం అలవాటు అయితే నీకు అదే అలవాటు అయిపోతుంది. సో అది ఆ అలవాటు మార్చుకోవడం చాలా కష్టం. మళ్ళీ అంటే ఒకరిని చెప్పండి, ఇది అడిక్ట్ కావడం అనమాట. సో ఇక్కడ కావాల్సిన మనకు సాటిస్ఫాక్షన్ కాదు. సో ఖచ్చితంగా ఇలా అలవాటు చేసుకోండి. సో ఇది కూడా రాయకండి, మైండ్లో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. జస్ట్ సింపుల్గా యాడ్ చేయండి. 10 ప్లస్ 8 18.8 18.8 కదా. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఎంత అంటే 18.8%. ఓకే, రైట్. సో ఇది ఒక మోడల్. సో మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా సరే సో ఈ మోడల్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అది ఇస్తున్నారు. ఒకసారి ప్రీవియస్ పేపర్స్, ఇవన్నీ నేను చెప్తున్న క్వశ్చన్స్ కాదు, ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లో ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ఇలాంటి మన క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మీరు వీలైనంత వరకు ఈ పెన్ను కూడా అప్లై చేయకుండా చూడగానే 10 ప్లస్ 8 18, మళ్ళీ ఈ 10లో 8% అంటే 0.8 18.8 అని మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఒక మోడల్. సో ఇది మనకి ఈ మోడల్లో కూడా చాలా ఇంపార్టెంట్, పర్సంటేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అని చెప్పవచ్చు. సో ఎందుకంటే ఈ మోడల్లో మనకి ఏంటంటే మనకి అది క్వశ్చన్ ఏదైనా కానివ్వండి, ఇలా పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తుంటారు నెంబర్స్ని. ఒక నెంబర్ని మనకి పర్సంటేజ్లో కాకుండా మనకి ఇలా వాల్యూలో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఏదైనా కానివ్వండి, మీరేం చేస్తారంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఈ నెంబరు ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది మీరు తెలుసుకోగలిగితే ఆ క్వశ్చన్లో మనం ఏది అడిగినా డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోండి, బట్టి పెట్టకండి. ఓకే, ఈ క్వశ్చన్ రాదు కదా. సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేసే ఎబిలిటీ మనకు రావాలి. ఈ క్వశ్చన్ చూద్దాం.
ఒక విద్యార్థి సైకాలజీలో ఉత్తీర్ణ సాధించాలంటే 20% మార్కులు ఉండాలంట. అయితే 10% మార్కులు సాధించి ఆ విద్యార్థి 20 మార్కులతో ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణత మార్కులు ఎంత అన్నారు. సో అంటే మనకి పాసింగ్ మార్క్స్ ఎంత అన్నారు. పాసింగ్ మార్క్స్ ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇక్కడ 20 ఇచ్చారు కదా, ఒక నెంబర్ ఇచ్చారు. ఏదైనా కానివ్వండి, 20 కానివ్వండి, ఇక్కడ 40 కానివ్వండి. ఈ 20 అనేది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తున్నది మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు, మీకు ఆన్సర్ వచ్చినట్టే. అది క్వశ్చన్ ఏదైనా కానివ్వండి. ఓకేనా, రైట్. ఇక్కడ ఒక విద్యార్థి సైకిల్లో 20% మార్కులు ఉండాలంటే యాక్చువల్గా అయితే, కానీ అతనికి ఎంత సాధించారు, 10% మార్కులు సాధించి 20 మార్కులతో ఫెయిల్ అయ్యారు. అంటే ఈ 20 మార్కులు అనేది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 10% కదా. అంటే 10% మార్కులు సాధించి 20 మార్కులతో ఫెయిల్ అయ్యారంటే మనకి యాక్చువల్గా ఉత్తీర్ణ సాధించాలంటే ఎంత రావాలి, 20% రావాలి. అంటే మనకి 10% మార్కులు సాధించారంటే ఇంకా 10% మార్కులు సాధిస్తే పాస్ అయ్యేవాడు. అంటే ఈ 20 మార్కులు అనేది ఎంత శాతానికి సంబంధించింది, 10% సంబంధించింది కదా. దట్స్ ఇట్. ఇది మీరు అనలైజ్ చేయగలిగితే చాలు ఆ క్వశ్చన్ నుంచి. అది క్వశ్చన్ ఏదైనా కానివ్వండి. ఓకేనా, రైట్. అంటే 10%కి 20 మార్కులు అయితే ఇప్పుడు క్వశ్చన్ ఉత్తీర్ణత మార్కుల శాతం ఎంత, ఉత్తీర్ణ సాధించాలని ఎంత మార్కులు రావాలి, ఎంత శాతం రావాలి, 20% రావాలి. అంటే 20% ఎంత అని చేస్తే డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో దీన్ని మనము ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు. ఇలా మనము ఈ మ్యాథ్స్లో చాలా సందర్భాల్లో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది. అంటే 10%కి 20 అయితే 20కి ఎంత, అంటే చాలామంది స్టూడెంట్స్కి బేసిక్స్ ఎవరైతే ఎస్పెషల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కోసం నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చూడండి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జనరల్గా ఎలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10% 20 అయితే 20కి ఎంత అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 20 × 20 ఇది కిందికి వస్తుంది బై 10 రాయాలి. ఓకేనా, రైట్. ఇది జనరల్, రైట్. ఆర్ ఇక్కడే మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. ఈ రెండింటినైనా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఈ రెండింటినైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా పాసిబుల్ అయితే అలా చేసుకోండి. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 10%కి 20 అంటే 10 20లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 20 × 2 ఎంత, 40. ఓకే, రైట్. ఇలాగైనా చేయొచ్చు, లేదా ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. 10 1 = 10 2 = సో 2 × 20 ఎంత, 40. ఇలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఆర్ సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10%కి 20 అయితే నెక్స్ట్ 20%కి ఎంత, జస్ట్ సింపుల్ మీరు ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది. ఇది ఏ క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో 10కి ఇక్కడ డబుల్ ఉంది కదా, అంటే 20కి డబుల్ ఎంత, 40. ఇలా ఎలా వీలైతే అలా, అంటే అకార్డింగ్ టు క్యాలిక్యులేషన్స్ ఎలా వీలైతే అలా చేయొచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే కూడా మీకు అదే 40 వస్తుంది. 10 2 టైమ్స్ కదా, 2 × 2 20 × 2 40. ఇలా ఎలా అయితే అలా ఆ సిచ్యువేషన్ బట్టి మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి. 20 మార్క్స్ ఉన్నాడు. ఈ 20 మార్క్స్ అనేవి ఎంత శాతం రిప్రజెంట్ చేస్తుంది, 10%. ఉత్తీర్ణలు మార్కులు ఎంత అన్నాడు, ఉత్తీర్ణత మార్కులు ఎంత అంటే ఎంత శాతం సాధిస్తే మనకు ఉత్తీర్ణత అవుతారు, 20%. అంటే 10%కి 20 అయితే 20%కి ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు వీలైతే ఈ వీడియో జస్ట్ పాజ్ చేసి ట్రై చేయండి. ఒక బల్బుల తయారీ కంపెనీ వారి మొత్తం ఉత్పత్తిలో 11% వృధా అయిందని గుర్తించిందట. సరైన ఉత్పత్తుల సంఖ్య 2047 అయితే లోపభూయిష్ట ఉత్పత్తుల సంఖ్యను కనుగొనండి. సో ఇంతకుముందు చెప్పాను కదా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. ఏదైతే ఒక నెంబర్ ఇస్తారో ఈ నెంబరు ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అది ఏ క్వశ్చనే కానివ్వండి. ఓకేనా, రైట్. సో 2047 ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వారి మొత్తం ఉత్పత్తిలో మనకి ఎంత వృధా అయింది, 11% వృధా అయిందంట. అయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్ దేని గురించి చెప్తున్నాడు, సరైన ఉత్పత్తుల సంఖ్య గురించి చెప్తున్నారు. సరైన ఉత్పత్తుల సంఖ్య అంటే మనకి మొత్తం 100% అనుకుంటే అందులో ఎంత శాతం వృధా అయింది, 11% వృధా అయింది. సో మరి వృధా కాంది ఎంత అంటే 100 - 11 చేస్తే 89%. అంటే సరైన ఉత్పత్తుల సంఖ్య తెలుస్తుంది. సో అంటే ఇక్కడ ఈ 89% ఏదైతే ఉందో మనకి దేనికి సంబంధించింది, సరైన ఉత్పత్తులకు సంబంధించింది కదా. సరైన ఉత్పత్తుల సంఖ్య ఎంత, 2047. అదే పర్సెంటేజ్ ఎలా వస్తుంది మనకి, 89%. అంటే ఇది దేనికి సంబంధించింది, 89% సంబంధించింది. అంతే. జస్ట్ ఇక్కడ వరకు మీరు చేయగలిగితే చాలు. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నా చూద్దాం. అయితే
లోపభూయిష్ట ఉత్పత్తుల సంఖ్యను కనుగొనండి అన్నాడు. అంటే మొత్తం లోపభూయిష్ట అంటే మనకి డిఫెక్ట్ ఏమవుతుంది 11% కదా, అంటే 11% ఎంత అంటుంది అంతే. అలా కాకుండా మొత్తం మనకి ఏవైతే మనకు ఉత్పత్తులు ఏవైతే ఉందో అది కనుగొనండి అని అడిగాను అనుకోండి, అప్పుడు 100% ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషను మనకి 2040 అనేది మనకి 40 అనేది అమౌంట్ మనకి కరెక్ట్ ప్రొడక్ట్స్ సంబంధించింది. ఈ 11% అనేది డిఫెక్టివ్ సంబంధించింది. 100 నుంచి 11% చేస్తే 89% అనేది కరెక్ట్గా సరైన ప్రొడక్ట్ సంబంధించింది. క్వశ్చన్లు అడుగుతుంది మనకి డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అడుగుతున్నారు. డిఫెక్ట్ ఎంత 11% ఎంత అని చేయాలి. సో ఇక్కడ వరకు చేస్తే మీరు చాలామంది స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ ఇక్కడ వరకు ఎలాగలాగో చేయగలుగుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుందంటే ఇది క్యాలిక్యులేషన్స్ రావు. ఇంతకుముందు 10, 20, 30 కాబట్టి ఈజీగా క్యాన్సిల్ చేశాం. సో మరి ఇది 89 దీనిలో పోతుందో తెలియదు. సో 11 × 2047/89 చేయాలంటే మళ్ళీ 89తో డివిజబుల్ కాదు. ఏ నెంబర్తో ఏది డివిజబుల్ అవుతుందో తెలియదు. సో ఒక్కసారి వీలైతే వీడియో పాజ్ చేసి ఖచ్చితంగా దీని ఆన్సర్ నాకు చెప్పండి. ఓకేనా, రైట్. సో అంత ఈజీ కాదు. అఫ్కోర్స్ మీలో కొంతమంది ఆన్సర్ చేసి ఉంటారు, కానీ కొంచెం టైం పట్టి ఉంటుంది. అవునా, రైట్. బట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనం అదే వేలో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నువ్వు ఆన్సర్ ఎలా తీసుకోవచ్చో నీ ఆన్సర్ ఎవరు చూడరు, నీకు ఆన్సర్ వచ్చిందా రాలేదన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 89%కి 2047 అయితే 11%కి ఎంత అంటే ఖచ్చితంగా ఈ కింద ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది 11తో డివిజబుల్ కావాలి. అంటే నీకు దానికంటే అక్కడికి వెళ్ళే ముందు నీకు కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ ఏంటంటే డివిజబిలిటీ రూల్స్ ఉంటాయి, అంటే భాజనీయత సూత్రాలు తెలియాలి. అలాగే డిజిట్ సమ్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ మనకి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలియాలి. మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, స్పీడ్ మ్యాథ్స్ తెలిసి ఉండాలి. ఎప్పుడైతే నీకు అవి తెలుస్తాయో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతావు. మీకు నేను ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్లో ఈ మ్యాథ్స్ సంబంధించి స్పీడ్ మ్యాథ్స్ దాదాపుగా 50 వీడియోస్లో డిస్కస్ చేశాను. అంటే ఒక 50 కాన్సెప్ట్స్లో డిస్కస్ చేశాను. అంటే ఆల్ కాన్సెప్ట్స్, అంటే ఆ వీడియోస్ మీరు వింటే అది స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ అంటారు. ఆ క్లాసెస్ వింటే మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ వచ్చినా అది మల్టిప్లికేషన్స్ కానివ్వండి, డివిజన్స్ కానివ్వండి, పర్సంటేజ్ కానివ్వండి, సింగిల్ స్టెప్లో 100% చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఎనీహౌ మీరు ఎక్కడైనా సరే ఫస్ట్ అవి నేర్చుకోండి. అవి నేర్చుకుంటేనే ఇక్కడ మీకు ఈజీ అయిపోతాయి. ఓకేనా, రైట్. సో మీరేం చేస్తారంటే ఇక్కడ 11%కి ఎంత అని చెప్పినప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్లో 11తో డివిజువల్ అయ్యే నెంబర్ చూసుకోండి. అంటే దానికి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఆల్టర్నేట్ డిజిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 4, 6 కదా, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏం లేదు. అంటే ఆల్టర్నేట్ డిజిట్స్ మనకు చూస్తే డిఫరెన్స్ ఏం రావాలంటే 0 రావాలి. ఓకే, రైట్. సో 4 + 2 6, మళ్ళీ ఇక్కడ 3 ఏం లేదు, 0 ఉంది. 3 + 0 3, అంటే 6 - 3 చేస్తే 3 వస్తుంది. సో అది ఖచ్చితంగా ఇది 11తో డివిజన్ కాదు. ఓకే, అలా చూస్తే మనకి ఏది 11తో డివిజన్ అవుతుందంటే ఇక్కడ చూడండి, 2 + 3 5, ఇక్కడ 5 ఉంది, అంటే 5 + 0 5 అవుతుంది. 5 - 5 0 కదా, అంటే 3 + 2 5, 5 - 5 0. అలా డిఫరెన్స్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ డిఫరెన్స్ 0 వస్తే అది ఖచ్చితంగా 11తో డివిజన్ అవుతుందని అర్థం. అలా ఈ రెండు కాదు చూడండి, ఇది కాదు, ఇది కాదు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందంటే 3rd. అలా కొన్ని సందర్భాల్లో మనం ఏమీ చేయకుండానే ఆన్సర్ తీసుకురావచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగ్జామినర్ టెస్ట్ ఏం చేస్తాడంటే ఎప్పుడు జస్ట్ నీకు సబ్జెక్ట్ తెలుసా లేదని తెలియడు, నువ్వు స్మార్ట్గా థింక్ చేయగలుగుతున్నావా లేదని టెస్ట్ చేస్తాడు, నువ్వు క్విక్ రెస్పాన్స్ ఉందా లేదని టెస్ట్ చేస్తాడు. ఓకే, రైట్. సో ఎవరికైతే ఈ చిన్న లాజిక్ తెలిసిందనుకోండి, సో ఇమ్మీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాడు. నీకు నాలెడ్జ్ ఉంది, నీకు మెథడ్ తెలుసు, నువ్వు చేయగలుగుతావు, కానీ వాడు కొంచెం నీ పక్కవాడు స్మార్ట్ థింక్ చేయడం వల్ల వాడు ఇంకొక 4-5 క్వశ్చన్స్ ముందుకు వెళ్ళిపోయాడు, నువ్వు అక్కడే చేసుకుంటూ ఉంటావు. ఓకేనా, రైట్. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆ రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ రావాలి. ఇదంతా నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే నీకు అలవాటు కావాలి. ఓకేనా, రైట్. సో ఓకే, సో అలా మనం డైరెక్ట్గా చూసుకొని ఆన్సర్ చేయొచ్చు. లేదంటే ఏం చేస్తాం, మనకి ఈ 89 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిపోతుందో చూసుకోండి, అది 11తో మళ్ళీ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 89 204 ఉంది కదా, ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 2 టైమ్స్ పోతుంది. 89 2 జా 18 1 క్యారీ 2 × 8 16 + 1 178.
సో 178 అంటే మనకి ఎంత ఉంది ఇంకా 204లో 178 అంటే 22 ప్లస్ 4 26 కదా, రైట్. 267 18 ఎన్ని టైమ్స్ పోతుంది, 267 అంటే 3 టైమ్స్ పోతుంది, అవునా, రైట్. సో ఇప్పుడు మళ్ళీ 11తో క్రాస్ మల్టిప్లై చేయండి. 11 into 3 33, 3 క్యారీ, 11 into 2 22 ప్లస్ 3 25. సో ఇలా చేయాల్సి వస్తుంది, ఓకే. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేనంటే 89 2 టైమ్స్, 89 3 టైమ్స్, బట్ మీరు అంత ఈజీగా అనలైజ్ చేయలేరు కదా, రైట్. సో ఎనీహౌ, సో ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం స్పీడ్గా చేయగలగాలి ఖచ్చితంగా. సో వీలంతవరకు పెద్ద క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు వాటిని అవాయిడ్ చేస్తూ మనం ఆ క్యాలిక్యులేషన్ చేయకుండానే ఆన్సర్ ఏమైనా తీసుకురాగలుగుతామని ఆలోచిస్తుండండి. అది ప్రాక్టీస్లో అప్లై చేస్తూ ఉండండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకి ఇంకొక మోడల్, ఇది వెరీ ఇంపార్టెంట్ మోడల్, రైట్. ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ కూడా. మార్క్స్ తన జీతంలో 14% అందుల సంస్థకి, 16% అనాథల కోసం, 12% శారీరక వికలాంగ సంస్థకు మరియు 13% తన జీతంలో వైద్య శిబిరం ఏర్పాటుకు విరాళంగా ఇచ్చాడన్నారు. నెలవారీ ఖర్చుల నిమిత్తం మిగిలిన అన్నీ స్పెండ్ చేసిన తర్వాత 24,570 రూపీస్ బ్యాంకులో జమ చేస్తాడు. అయితే వికలాంగుల సంస్థకు ఎంత మొత్తం విరాళంగా ఇచ్చాడన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఆ క్వశ్చన్ ఏదైనా కానివ్వండి. సో ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో 24,570 అన్నారు కదా, ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తున్నది మీరు చేయగలిగితే 90% మీరు ఆన్సర్ చేసినట్టే, ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి మొత్తం ఎంత స్పెండ్ చేశాడు, ఇక్కడ 14% ప్లస్ నెక్స్ట్ 16% ప్లస్ నెక్స్ట్ 12% ప్లస్ 13%. అంటే మొత్తం ఒక తన జీతంలో నుండి మనకి ఇంత స్పెండ్ చేశాడు. టోటల్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 10, 20, 30, 40, 50, 55% స్పెండ్ చేశాడు. అంటే మొత్తం మనకి 55% స్పెండ్ చేశాడంటే మొత్తం 100 అనుకుంటే అందులో 55% ఖర్చు పెట్టాడంటే మిగిలింది ఎంత, 45% కదా, రైట్. అంటే మనకి ఇచ్చిన అమౌంట్ దేనికి సంబంధించినది, మిగిలిన అమౌంట్. శాతంలో ఎంత, అది 45%. అంటే ఇది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 45% రిప్రజెంట్ చేస్తుంది, ఓకేనా, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు చూద్దాం. వికలాంగుల సంస్థకు ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నాడు అన్నాడు. వికలాంగుల సంస్థ కంటే 12% కదా. సో అంటే 12% ఎంత అంటున్నారు. అంటే ఆ క్వశ్చన్ మనం ఎలా అడిగితే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తన మొత్తం జీతం ఎంత అన్నారు అనుకోండి, అప్పుడు 100% ఎంత అని చేయాలి. పర్టికులర్గా మనకి వికలాంగుల సంస్థకి ఎంత డొనేట్ చేస్తున్నాడంటే 12% కాబట్టి 45%కి ఎంత అయితే 12%కి ఎంత అని మనం చేయాల్సి ఉంటుంది, ఓకేనా, రైట్. సో 12% ఎంత అంటే మళ్ళీ మీరు చూడండి, ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మనము క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైనా కొంచెం లెంతీ అనిపిస్తే ఒక్కసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం 90% కేసులో మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 12% అంటే కింద ఇచ్చిన నెంబరు 12తో పోవాలి. 12తో పోవాలంటే 12 సంబంధించిన మనకి డివిజిబుల్ రూల్ ఏంటి, 3తో పోవాలి, 4తో పోవాలి. అప్పుడు మనకి 12తో కూడా పోతుంది. సో 4తో పోవాలంటే ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4తో పోవాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ ఇది పోదు అంటే ఇది కాదు. సో 82 ఇది కూడా పోదు, ఇది కాదు అంటే ఇది పోతుంది, ఇది పోతుంది. ఒకవేళ మీకు అది ఒకటే ఆన్సర్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ చేస్తారు, ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి 3తో పోవాలి, 4తో పోవాలన్నాను. 3తో పోవాలంటే రూల్ ఏంటి, మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనకి 3తో పోతే సో ఆ నెంబరు మనకి 3తో డివిజల్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనకి చూడండి, ఇక్కడ 6, 10, 18 ఉంది. 18 మనకి 3తో పోతుంది కదా, 18 అంటే మొత్తం యాడ్ చేస్తే 18 వచ్చింది, అది 3తో పోతుంది కాబట్టి అంటే ఇది 4తో పోతుంది, 3తో పోతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆన్సర్ అంతే. సో లేదు చేయాల్సి వస్తే జస్ట్ సింప్లిఫై చేయండి. ఎలా సింప్లిఫై చేస్తాం, మనకి దేంతో పోతుంది, 9తో పోతుంది కదా, రైట్. సో ఎస్ 9తో పోతుంది. 9 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ 9 2 జా 18, ఇంకా 24లో 6 ఉంది, 65. 9 7 జా 63, ఇంకా 27 ఉంది, 9 3 జా, ఓకే, రైట్. నెక్స్ట్ మళ్ళీ 5తో చూడండి, 5 5 జా 25, ఇంకా 23 ఉంది, 5 4 జా 20, 30 ఉంది, 5 6 జా. నా 12తో మల్టిప్లై చేయండి. 12 6 జా 72 చేస్తే మీకు ఈ 12తో మల్టిప్లై చేస్తే 6552 అనేది ఆన్సర్ వస్తుంది, ఓకేనా, రైట్. సో అకార్డింగ్ టు సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ బట్టి మీరు ఇలా చేయాల్సి ఉంటుంది, ఓకేనా, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీర్ తన నెలవారీ ఆదాయంలో 15% ఇంటి అద్దెకు మరియు మిగిలిన 60% ఇంటి ఖర్చులకి ఖర్చు చేశాడు. అయితే 2210 రూపాయలు పొదుపు చేస్తే అతని నెలవారీ ఆదాయం ఎంత అన్నాడు. సో మరి ఈ 2210 రూపీస్ ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుందని మనం డైరెక్ట్గా చెప్పలేము ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే వీరు తన నెలవారీ ఆదాయంలో 15% ఇంటి అద్దెకు మరియు మిగిలిన అనే వర్డ్ ఇచ్చారు చూడండి, రెస్ట్ అంటే 60% ఇంటి ఖర్చులకు ఖర్చు చేశాడంట. మనం జనరల్గా మిస్టేక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే 15 + 60 75% ఖర్చు పెట్టాడు, అంటే మిగిలింది ఇంక 25% కదా, అంటే ఈ 2210 అనేది 25% సంబంధించింది కదా అనుకుంటాం. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏంటంటే ఆ వర్డ్ వల్ల మనకి అలా చేస్తే మనకి రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ 15% స్పెండ్ చేశాడు, అంటే 100 ఉందనుకుంటే 15% స్పెండ్ చేశాడంటే మనకి 15% లెస్ చేస్తే 85% వస్తుంది. ఆ 85 మీద మళ్ళీ 60% స్పెండ్ చేశాడు అంటున్నారు. సో అందుకే మనం అలా డైరెక్ట్ తీసుకోలేము. ఓకే, సో దీన్ని ఎలా రాసుకుంటామంటే, సో ముందుగా మనకి అమౌంట్ ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుంటే, సో ఎంత స్పెండ్ చేశారు, 15% స్పెండ్ చేశారు, అంటే రిమైనింగ్ తీసుకోవాలి. రిమైనింగ్ ఎంత, 85%. ఓకే, ఇంటూ మళ్ళీ దానిలో 60% స్పెండ్ చేశారు, అంటే 60% స్పెండ్ చేశారంటే రిమైనింగ్ ఎంత అవుతుంది, 40% కదా, అంటే 85లో మనకి 60% స్పెండ్ చేశారన్నారు, అంటే రిమైనింగ్ మనకి 40% అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి తన నెలవారీ ఆదాయం ఎంత అని తెలుస్తుంది. ఓకేనా రైట్. సో దీన్ని చూడండి, సింప్లిఫై చేస్తే మనకి 517 టైమ్స్ మనకి 520 టైమ్స్, నెక్స్ట్ 22 టైమ్స్ 25 టైమ్స్, నెక్స్ట్ 17 2210లో పోతుందో చూడండి, 17 1 + 17, ఇంకా మనకి 22 ఉంది, ఇక్కడ 5 ఉంటుంది, 5 ఉంది, 51 అవుతుంది, 17 3 జా. ఓకే రైట్. నెక్స్ట్ మనకి ఇంకా సింప్లిఫై అంటే మనకి 2 6 టైమ్స్ 2 6 = 12, మనకి 10 ఉంది, 2 5 జా. నెక్స్ట్ 20 × 5 100, 100 × 65 6500. సో మనకి ఒరిజినల్ అమౌంట్ ఎంత అంటే 6500 వస్తుంది. సో ఇలాంటి మోడల్స్లో మనకి ఈ అమౌంట్ ఇచ్చి మనకి ఎంత సేవ్ చేసి అడుగుతారు, అంటే మనకి స్టార్టింగ్ అమౌంట్ ఇచ్చి ఎంత మిగిలిందని అడుగుతారు, లేదా మిగిలింది అమౌంట్ ఇచ్చి స్టార్టింగ్లో ఎంత అమౌంట్ అని అడుగుతారు. ఇలా 2 విధాలు అడగడానికి అవకాశం ఉంది. సో దీన్ని ఇంకొక మెథడ్లో కూడా మనం ట్రై చేయొచ్చు. అంటే మనం ఇలా చేయడం కంటే ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేస్తూ మనం డైరెక్ట్గా ఆన్సర్ ఎలా తీసుకోవచ్చో చూద్దాం. సో 15% అంటే మనకి స్పెండ్ చేశారంటే 100 - 15%, అంటే 15% స్పెండ్ చేశారంటే 100 నుంచి 15% లెస్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 85% డైరెక్ట్ రాసుకోండి. మళ్ళీ దానిలో మనకి 60% స్పెండ్ చేశారు, అంటే 85లో 60% స్పెండ్ చేశారంటే 85లో 60% ఎంత, జస్ట్ మల్టిప్లై చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అంటే 85లో 60% ఎంత వస్తుంది మనకి, 6 × 5 30, 3 క్యారీ, 8 6 = 48 + 3 48 + 3 ఎంత అంటే 51. ఓకే రైట్, జస్ట్ మల్టిప్లై చేయండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, పర్సెంటేజ్ అంటే జస్ట్ మల్టిప్లై చేయండి, 2 డెసిమల్ పాయింట్ తీసుకోండి, తర్వాత మీరు మైండ్లోనే ప్రాక్టీస్ చేయండి. 85 - 51 చేస్తే ఎంత వస్తుంది మనకి, 5 - 1 4, 8 - 5 3, అంటే మనకి ఇది సేవింగ్ అమౌంట్ అనమాట. సో మనకి ఇచ్చిన అమౌంట్ ఎంత, 2210, అంటే 2210 దేనికి సంబంధించింది, 34% సంబంధించింది, అంటే 34%కి మనకి 2210 అయితే మనకి కావాల్సింది 100% కాబట్టి 100%కి ఎంత అని చేస్తే మీరు డైరెక్ట్గా ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. సో వీళ్ళంతవరకు మనకి స్టెప్స్ అవాయిడ్ చేయాలంటే, చాలా ఈజీగా చేయాలంటే ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్, పర్సంటేజ్ మీద మంచి కమాండ్ ఉంటే చాలా క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా రైట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మీకు దాదాపుగా ఒక 2 మోడల్స్ మనకి పర్సెంటేజ్ సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ డిస్కస్ చేశాను. సో ఆర్ఆర్బీ ఎగ్జామ్ సంబంధించి మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను జనరల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పాను. ఆ సబ్స్క్రైబ్ నా కోసం కాదు, నీ కోసం చేసుకో, ఎందుకంటే సో వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తుంటాయి, మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి, కాబట్టి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా రైట్. సో ఇక్కడ నుంచి నా లక్ష్యం రైల్వే ఏదైతే ఉందో, సో ఈ సిరీస్లో భాగంగా ఖచ్చితంగా మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా రైట్.